తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోకవరం మండలం పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి స్వగ్రామమైన మలిసాలకు ఇన్నోవా కారులో వెళ్తున్న 6 ప్రయాణికులు కొత్తపల్లి గ్రామ శివారులోని జీడిపికల ఫ్యాక్టరీ సమీపానికి చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో కొండిపూడి వివేక్, బలిల పద్మ అక్కడికక్కడే మృతి చెందగా కందిగట్ల లక్కీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో మల్లిసాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పెను విషాదం అయితే చోటు చేసుకుంది. అర్ధాంతరంగా 3 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విజయవాడ నుండి మల్లిసాల గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు కారులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కొత్తపల్లి గ్రామం శివారులో జీడిపెక్కల ఫ్యాక్టరీ వద్ద ఈ మృత్యువార్తపడి ఈ ముగ్గురు చనిపోయిన సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుని చక్రి ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అత్యంత వేగంతో ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా కారు నుజ్జునుజ్జవడంతో దాంట్లో ఉన్న వాళ్ళు బయటకు తీయడానికి కూడా పోలీసులు చాలాసేపు ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే దాంట్లో కొండేపూడి వివేక్, బల్లెల పద్మ అక్కడికక్కడే చనిపోగా కందిగట్ల లక్ష్మి అనే బాలుడిని మాత్రం రక్షించే క్రమంలో ఆసుపత్రి తరలిస్తుండగా ఆ బాలుడు కూడా మృతి చెందిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కళ్ళ ముందు నవ్వుతూ సాగిన ప్రయాణ క్షణాల వ్యవధిలో శ్మశాన వైరాగ్యంగా మారిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే గోకవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోకవరం స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మార్గం పాల్గొనడంతో మల్లిసాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చక్రి, అయితే ప్రతాప్, ఈ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ముగ్గురు మృతి చెందగా ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రతాప్, అయితే ఈ కారులో మొత్తం 6 ప్రయాణిస్తారు చక్రి. దాంట్లో ఎప్పుడైతే కారు అదుపు తెప్పి ఆ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఢీకోవడంతో అక్కడికక్కడే 2 స్పాట్ డెడ్ గా చనిపోయారు. అయితే దాంట్లో ఒక బాలుడికి తీవ్ర గాయాలు అవడంతో అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్న క్రమంలో ఆ బాలుడు కూడా మృతి చెందాడు. అయితే మిగిలిన ముగ్గురు కూడా స్వల్ప గాయాలతో ఒక అతను మాత్రమే బయటపడ్డాడు. మరో 2 తీవ్ర గాయాలు అవడంతో వాళ్ళని కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. వచ్చారు